ఆంధ్ర ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు హోంమంత్రి తానేటి వనిత. బాధితుల పరిస్థితి విషమంగా ఉందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించిందన్నారు. ఫ్యాక్టరీపై 3 గంటల్లో రిపోర్ట్ తీసుకుని చర్యలు తీసుకుంటామంటున్న తానేటి వనితతో మా ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్. ఫ్యాక్టరీ ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి క్షతగాత్రులను పరామర్శించడానికి మన హోమ్ మినిస్టర్ వచ్చారు. మేడంతో మరింత సమాచారం తెలుసుకుందాం. చెప్పండి, లోపల ఉన్న వాళ్ళ కండిషన్ ఎలా ఉంది, అసలు ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి గల కారణం ఏంటి? ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి కారణం ఏంటన్నది ఇంకా తెలియదమ్మా, ఎందుకంటే ఇంకా రిపోర్ట్ అది రాలేదు, వస్తుంది, విచారణ జరుగుతుంది. ఇక్కడ ఈ హాస్పిటల్ 11 మెంబర్స్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ 11 మెంబర్స్లో 4 మెంబర్స్ కండిషన్ అంటే బర్నింగ్ పర్సంటేజ్ బిలో 50 ఉంది. మిగిలిన వాళ్ళంతా కూడా అబవ్ 50 ఉంది. కొంచెం సీరియస్ కండిషనే, బాగా ఎక్కువ హెవీగా ఫేషియల్ ఇవన్నీ కూడా కాలిపోయి ఉన్నాయి. ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ట్రీట్మెంట్ అయితే బాగా జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డాక్టర్స్ అందరూ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి చక్కగా చేస్తున్నారు. ట్రీట్మెంట్కి ఎటువంటి లోపం లేదు. ఎక్కడ ఇబ్బంది పడి అంటే స్పాట్లో చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 5గురు, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయిన వ్యక్తి ఎవరు ఉన్నారు, ఈ 6గురు కుటుంబాలకు కూడా ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు స్పందించి వాళ్ళకి 25 lakhs ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 5 లక్షలు వాళ్ళకి వైద్యం నిమిత్తము, అట్లానే ఇంకా కొంచెం గ్రావిటీ తగ్గిన వాళ్ళకి 2 లక్షలు ఇవ్వడం జరిగిందమ్మా. మ్యామ్, ఇప్పుడు దాదాపు మనం పరిశీలిస్తే కనుక చుట్టుపక్కల చాలా 3 గ్రామాలకు పైగానే ఉన్నాయి. ఫ్యాక్టరీలో 100 మంది ఎంప్లాయీస్ పనిచేస్తా ఉన్నారు. సో అలాంటి చోట కెమికల్ ఫ్యాక్టరీ అయ్యింది కూడా సరైన ప్రికాషన్స్ తీసుకోవట్లేదు, అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిందనేటటువంటి ఆరోపణ కూడా వస్తుంది. వాస్తవం ఏంటారా? అదే తల్లి, మీకు ముందే చెప్పాను కదా, ఇంకా విచారణ అనేది కంప్లీట్ కాలేదు. అది అధికారుల నిర్లక్ష్యమా, యాజమాన్యం నిర్లక్ష్యమా, లేకపోతే లేబర్ నిర్లక్ష్యమా, ఎవరి నిర్లక్ష్యం అనేది విచారణ తర్వాతనే మనం చెప్పగలం, మాట్లాడగలం. అంటే ఇప్పుడు ఏదో మనము తెలిసి తెలియంది మాట్లాడడం వల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. సో మనం చనిపోయిన వాళ్ళలో చాలా మంది బీహారీలు ఉన్నారు, అంటే దాదాపు 5గురు వరకు వాళ్ళే ఉన్నారు. ఇలాంటి యాక్సిడెంట్ లో చాలా మంది వలస కూలీలకు బలైపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళకి సంబంధించి ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోబోతున్నారు ఇక ముందు వలస కూలీలకు? జనరల్గా అండి, ఇప్పుడు వలస కూలీలను తీసుకువచ్చేది ఎవరో ఒక వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎక్కడో ఒక చోట నుండి బీహార్ నుండి అక్కడ నుండి ఇక్కడ నుండి తీసుకొస్తూ ఉంటారు. తీసుకొచ్చిన వ్యక్తి వాళ్ళ భద్రతను చూసుకునే విధంగా వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళ డేటా అంతా కూడా ప్రభుత్వానికి సబ్మిట్ చేసేలాగా ఉండాలి తప్ప ఊరికే అనాథరైజ్డ్గా తీసుకొచ్చేసి వాళ్ళని పని చేయించుకుని వాళ్ళ శ్రమను ఉపయోగించుకుని వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు వదిలేసే పరిస్థితి అయితే ఉండకూడదు. ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజున ఇలాంటిది ఎక్కడైనా జరుగుతూ ఉంటే దాన్ని ఏమాత్రం కూడా సహించరు. కానీ ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్న రిపోర్ట్ అంతా కూడా త్వరలో మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలా చూస్తాం. ఒక పక్క ప్రతిపక్షాలు కూడా నామమాత్రంగా ఎక్స్గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారు, కానీ పట్టించుకోవటం లేదు అని చెప్పి ఆరోపణ చేస్తాం. ప్రతిపక్షం కదండి, అట్లానే మాట్లాడతారు. సో ఇది ఓవరాల్ గా చూసుకుంటే లోపల ఉన్న వాళ్ళ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది అని కూడా చెప్తా ఉన్నారు. మనం చూసుకుంటే కనుక చనిపోయిన వాళ్ళకి ప్రభుత్వం నుంచి 25 లక్షలతో పాటు అలాగే ఫ్యాక్టరీ యాజమాన్యం నుంచి మరొక 25 లక్షలు, అంటే దాదాపు చనిపోయినటువంటి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా వెళ్తుందని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ ఘటన పైన ఒక కమిటీ వేశారు. 3 గంటల్లో రిపోర్ట్ తీసుకుని దానికి సంబంధించి జాగ్రత్త చర్యలు అండ్ యాక్షన్ కూడా తీసుకుంటామని కూడా చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ఆర్కే, క్రాంతి, ఎన్టీవీ, విజయవాడ నుంచి.